అమెరికా వెనక్కి తగ్గడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతున్నాయి. ఇరాన్ కు 48 గంటలు గడువు ఇచ్చిన ట్రంప్ అనూహ్యంగా వెనక్కు తగ్గి 5 రోజుల విద్యుత్ ప్లాంట్లపై దాడులు చేయబోనని చర్చలు జరుగుతున్నాయని చేసిన ప్రకటన ఆయనకు అనుకోని కష్టాలు తెచ్చిపెడుతోంది. 4 రోజుల పాటు కాల్పుల విరమణకు ట్రంప్ ప్రతిపాదించిన 15 షరతులకు దీటుగా ఇరాన్ ఇవాళ తమ షరతులను చెప్పేసింది. ఇందులో గల్ఫ్ లోని అమెరికా సైనిక స్థావరాలను మూసివేయడం, ఆంక్షలను ఎత్తివేయడం, కీలకమైన నౌకా రవాణా, మార్ హర్ముజ్ పై నియంత్రణ సాధించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. ఇరుపక్షాల మధ్య పరోక్ష సంప్రదింపులు జరుగుతున్న కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలను తిరిగి ప్రారంభించడానికి ట్రంప్ పెట్టిన నిబంధనలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఇరాన్ తెలిపింది. గల్ఫ్ లోని అన్ని అమెరికన్ స్థావరాలను మూసివేయాలని, యుద్ధ నష్టానికి ఆర్థిక పరిహారం చెల్లించాలని, హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్ని అంతం చేయాలని ఇరాన్ ప్రతినిధులు తేల్చి చెప్పారు. హర్ముజ్ జలసంధి ఇరాన్ నియంత్రణలోకి తీసుకొచ్చే కొత్త ఒప్పందంతో పాటు దాడులు తిరిగి ప్రారంభం కావని హామీ కూడా ఈ డిమాండ్లతో ఉంది. ఇందుకు ప్రతిగా ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని 5 ఏళ్ల పాటు నిలిపివేయడం, యురేనియం శుద్ధి స్థాయిల్ని తగ్గించడం వంటివి చేస్తారని చెబుతోంది. అలానే అణు స్థావరాలని IAEA తనిఖీలకు అనుమతించనుంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ నివారణ సంబంధించి ప్రయత్నాలు ఒకవైపు కొనసాగుతున్నప్పటికీ అమెరికా వర్సెస్ ఇరాన్ మాదిరిగా పరిస్థితి మరింతగా విషమంగా మారడంతో చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయా లేదా అనే సందిగ్ధత కూడా ఏర్పడింది. ఇప్పటికే ఒక 4 రోజుల పాటు కాల్పుల విరమణకైతే అమెరికా మొగ్గు చూపడం జరిగింది. గత 4 రోజులకు పైగా ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై దాడులతో, డ్రోన్లతో విరుచుకుపడుతున్న సంగతి వ్యక్తమే. ఈ పరిణామాల క్రమంలోనే వివిధ కారణాల నేపథ్యంలోనే అమెరికా యుద్ధం చేయడానికి మరింతగా ముందుకెళ్ళడానికి కూడా నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్టుగా తాజా పరిణామాలను బట్టి తెలుస్తుంది. ఈ క్రమంలోనే 4 రోజుల పాటు కాల్పుల విరమణకు సంబంధించి సీజ్ ఫైర్కు సంబంధించిన విషయంలో అమెరికా మొత్తం 15 ప్రతిపాదనలను ఇరాన్ వద్ద ఉంచడం విశేషం. అయితే 2-3 రోజుల అనంతరం ఇరాన్ కూడా ఈరోజు ఘాటుగా స్పందించడం జరిగింది. సీజ్ ఫైర్కు ఇరాన్ దేశం ఒప్పుకోవాలి అంటే తాము పెట్టిన షరతులను కూడా అమెరికా ఒప్పుకోవాల్సిందేననే గట్టి డిమాండ్ను ట్రంప్కు సవాల్ విసిరే విధంగా చెప్పడం కూడా ఖరాఖండిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 2 దేశాల మధ్య పెట్టుకునే షరతులు, అమెరికా 15 షరతులు విధిస్తే మరోవైపు ఇరాన్ మాత్రం 25 షరతులను అమెరికా ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా అమెరికాపై ప్రతీకారం తెచ్చుకునే క్రమంలోనే, దూకుడుగా వ్యవహరిస్తున్న క్రమంలోనే మరోవైపు డిమాండ్లను కూడా చాలా కఠినంగా ఛాలెంజ్ చేసే విధంగా ఉంచడం జరిగింది. దీనిపై అమెరికా కూడా ఇంకా స్పందించలేదు. అయితే ముఖ్యంగా తాము 4 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలంటే, అమెరికా ప్రతిపాదనను ఆమోదించాలంటే తమ డిమాండ్లను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని, ఒప్పుకోవాల్సిందేననే షరతులను కూడా విధించడం జరిగింది. ఇప్పటికే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రత్యేకించి గల్ఫ్లో ఇప్పటికే అమెరికా ఇరాన్ లక్ష్యంగా అనేక సైనిక స్థావరాలు కూడా ఏర్పరచుకోవడం జరిగింది. ఆ స్థావరాలని తక్షణమే తమ డిమాండ్లో బాగా ఉపసంహరించుకోవాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్ద ప్రతిపాదించడం కూడా జరిగింది. మరోవైపు తమపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తివేయాలనే మరో డిమాండ్ కూడా తెరపైకి తేవడం కూడా జరిగింది. అంతేకాకుండా కీలకమైన నౌకా రవాణా విషయంలో హర్ముజ్ జలసంధిపై కూడా ఇరాన్కు పూర్తి నియంత్రణ ఉండే విధంగా వ్యవహరించాలని కూడా డిమాండ్ చేయడం కూడా ఒక కీలకమైన అంశంగా మనం పేర్కొనవచ్చు. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి సంబంధించి పరోక్షంగా
సంప్రదింపులు కానీ యుద్ధ నివారణ చర్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇవి అధికారికంగా ప్రకటించినప్పటికీ తాజాగా ఈ షరతులు విధించడం అనేది ఇది కొత్త అంశంగా కూడా చెప్పవచ్చు. అంతే తాము యుద్ధ విరమణను పాటించాలి అని అంటే ఇంతవరకు జరిగిన ఇరాన్పై దాడుల నేపథ్యంలో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలనే మరో డిమాండ్ కూడా ఇరాన్ అసలు అమలు అవుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ప్రత్యేకించి అమెరికా ఇజ్రాయెల్ దూకుడు విషయంలో రెండు దేశాలను కూడా ఇరాన్ అంతర్జాతీయ సమాజంలో తప్పుపట్టే విధంగా ప్రవర్తించడమే కాకుండా ఇరాన్ అధ్యక్షుడు అయతుల్లా ఖొమైనీ మృత్యువాత పడ్డప్పటికి కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా యుద్ధాన్ని పెద్ద ఎత్తున కొనసాగిస్తుండడం ఇక్కడ కోసమే.